హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఉప్మా రెసిపీ చూపించబోతున్నాను. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కట్ చేసుకున్న కొత్తిమీర, 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ముందుగా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునే ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెంగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఎసురు బాగా మరిగిపోతుంది. ఇప్పుడు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి బాగా. చాలామంది ఉప్మా అంటే కిలోమీటర్ దూరం పారిపోతూ ఉంటారు. అవి కొన్ని ఇవి కొన్ని వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. చేసినామంటే చేసినామని కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా. ఉప్మా రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు అలాగే పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉప్మా చాలా బాగా వచ్చింది. ఎక్కువ జారుడుగా కాకుండా గట్టిగా కాకుండా చాలా బాగా వచ్చింది. ఉప్మా రెసిపీ రెడీ అయిపోయింది.